ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి పులివెందుల్లో ఇప్పటికీ తాగునీరు సమస్య ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 175 కోట్లు దానికి వెచ్చించి మొత్తం ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య చేసి అది మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తొందరలో శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అంటే మీరు ఇన్ని 78 నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఈ పులివెందుల ప్రాంతానికి తాగునీరు సమస్య కూడా ఇవ్వలేని వాళ్ళు తర్వాత మీరు రాయలసీమ సాగునీరు ఇస్తాము రాయలసీమ గురించి మాట్లాడుతున్నారంటే ఇది ఎట్లా ఉంటుందో కూడా ఒకసారి తర్వాత ఆలోచన చేయండి. మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పులివెందుల ప్రాంతానికి ఒక ఎర్రబల్లి చెరువు అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి చెరువుకు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని అక్కడ ఉండే రైతులు అడిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు ఒప్పుకోరు, అవి ఎక్కడికి పోవాలని చెప్పి దాన్ని ఇది చేసినాక నిన్న ఎలక్షన్ సందర్భంగా రైతులు అడిగితే మేము ఆ మాట పూర్తి చేస్తామని తర్వాత ముఖ్యమంత్రి గారి సహకారంతో హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఎర్రబల్లి చెరువు నింపితే ఇప్పుడు వాటర్ ఎక్కువ అక్కడ ఉండే రైతులు ఇంకా నీళ్లు చాలేండి మహాప్రభు అని మమ్మల్ని అడిగే పరిస్థితి. అంటే అది వచ్చేసి తెలుగుదేశం పార్టీ వచ్చేసి చిత్తశుద్ధి. మీరు పులివెందులకు తర్వాత తాగునీరు ఇవ్వలేకపోయినారు, ఎర్రబల్లి చెరువు నింపితే అంతటి ఇంపార్టెంట్ అయినా అది చేయలేవు. తర్వాత మీరు రాయలసీమ గురించి అసలు ఏదో ఆయనకు అదృష్టం ఉండి వాళ్ళ ఆయన పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయినాడు తప్ప అతనికి ఇరిగేషన్ మీద ఏమాత్రం అవగాహన లేని అనేదానికి 2-3 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఆయన కొత్తగా ఎంపీ అయినాడు. ఎంపీ అయినాక జిల్లా పరిషత్ మీటింగ్కి పోతా కేసీ కెనాల్ ఇష్యూ ఏదో వస్తే ఆయన కేసీ కెనాల్ అంటే కర్నూలు నుంచి నీళ్లు కడపకు వస్తాయా కడప నుంచి కర్నూలుకు పోతాయని అడిగినాడు. అంటే మినిమం నాలెడ్జ్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇరిగేషన్ పట్ల లేదు. రెండోది ఏంటంటే ఆయన 9 నుంచి 14 ఎంపీగా ఉన్నప్పుడు హెచ్ఎల్సి అంటే తుంగభద్ర హై లెవెల్ కెనాల్ నుంచి మాకు వాటర్ వచ్చేది, కృష్ణా జిల్లాలు రావు. దాని సందర్భంగా కలెక్టర్తో మాట్లాడుతుంటే ఆయన గండికోట నుంచి లిఫ్ట్ చేసి పైడిపాలెంకి వచ్చి పైడిపాలెం నుంచి చిత్రావతికి పోతాయని అడిగినాడు. అంటే మినిమం అది సపరేట్ ఇది పైడిపాలెము అదనంగా 55,000 ఎకరాలు మన పులివెందుల ప్రాంతానికి పాడుతుంది. ఇది దానికి చిత్రావతికి సంబంధం లేదు. గండికోట నుంచి చిత్రావతికి వేరు, గండికోట నుంచి ఈ లిఫ్ట్ వేరు అనే చిన్న తన కాన్స్టిట్యున్సీలో ఉండే ఆ సబ్జెక్ట్ కూడా ఆయనకు తెలియదు. ఇంకోటి మూడోది ఏంటంటే ఈ పట్టిసీమ అది వచ్చినప్పుడు అవి రెండు పెర్రీ దగ్గర కలుస్తాయి. పెర్రీ కింద ప్రాంతంలో ఉంది, మన పోతిరెడ్డిపాడు పైన ఉంది, అక్కడి నుంచి అక్కడికి నీళ్ళు ఎట్లు ఎక్కుతాయి అంటాడు. అంటే నాయనా స్వామి, మనం ఏదైతే శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు పోలవరం నుంచి వాళ్ళు అక్కడి నుంచి పట్టిసీమ ద్వారా చేస్తే ఈ నీళ్లు మనం వాడుకోవచ్చు, ఆయన ఆ నీళ్లు డైరెక్ట్ రావు అని మనం చెప్పాల్సిన పరిస్థితి ఆయనకు. అంటే ఏమాత్రం అవగాహన లేదు. ఏమాత్రమన్నా అవగాహన ఆయనకు ఉండింటే పోలవరం ఆయన హయాంలో 5 ఏళ్లలో ఎప్పుడో కంప్లీట్ చేసేవాడు. ఎందుకంటే పోలవరం కంప్లీట్ అయితే ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది రాయలసీమ, నెక్స్ట్ ఉత్తరాంధ్ర. ఎందుకంటే కృష్ణా డెల్టా ప్రాంతానికి సమృద్ధిగా శ్రీశైలం నుంచి పోవాల్సిన పని లేదు. అప్పుడు శ్రీశైలంలో ఉండే వాటర్ అంతా కూడా మనము తర్వాత వచ్చి రాయలసీమకు ఉపయోగించుకోవచ్చు. అట్లా ఏమాత్రము ఇరిగేషన్ పట్ల ఆయనకు మినిమం నాలెడ్జ్ కానీ తర్వాత అవగాహన కానీ లేదు. ఈ రకంగా ఆయన లేకుండా అనుమతులు లేని దాన్ని తీసుకొచ్చి దాన్ని పెట్టి భవిష్యత్తులో ఏదైనా నిజంగా మనకు అది ఉపయోగమా కాదా అనేది పక్కన పెడితే ఒక మంచి ఆపర్చునిటీని కూడా మీ చేతగానితనం వల్ల తర్వాత మీ వల్ల మొత్తం ఇది చేసినారు. అసలు మాట్లాడితే ఇప్పుడు ఇవన్నీ కూడా రాయలసీమలో ఉండే ప్రాజెక్టులు అన్నీ కూడా డిజైన్ చేసింది ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ వాటి మీద ఆధారపడి ఉన్నాయి. అవి ఎవరు, వాటి స్ఫూర్తిదాత ఎవరు? తారకరత్న మన రామారావు గారు. అంటే తెలుగుదేశం పార్టీ రాయలసీమకి ఏదన్నా చేసిందంటే తెలుగుదేశం పార్టీ చేసింది. ఈ మొత్తం ఈ డిజైన్ అంతా చేసిందంతా కూడా అప్పట్లో ఎన్టీ రామారావు గారు చేయకపోతే అసలు ఆ పరిస్థితి లేదు, గండికోట లేదు, ఏం లేదు. అంటే ఇంత చిత్తశుద్ధిగా తెలుగుదేశం పార్టీ రాయలసీమ పట్ల ఉంది. ఇప్పుడు ఆర్టీపీపీ ఏది ముద్దును అది ఎవరి హయాంలో వచ్చింది? ఎన్టీ రామారావు గారి హయాంలో అతను ఆర్టీపీపీ వచ్చింది. నీ సొంత జిల్లా, నువ్వు ఏదేదో మాట్లాడుతావు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ 5 ఏళ్లలో నువ్వు ఎందుకు కట్టలేకపోయినావు? ఇప్పుడు మేము కాంపౌండ్ వాళ్ళు కూడా స్టార్ట్ అయింది. ఈ 3.5 సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ కట్టి చూపిస్తాం మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది మాకు రాయలసీమ పట్ల ఉండే చిత్తశుద్ధి. హైకోర్టులో బెంచ్ ఏది కర్నూలులో,
అది కూడా చేస్తామన్నాం. తప్పకుండా ఈ రకంగా రాయలసీమ పట్ల చెప్పుకుంటూ పోతే మాకు చిత్తశుద్ధి ఉంది. కానీ ఎవరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో అన్నాడని దాని అడ్డం పెట్టుకొని దానికి ఇష్యూ చేసి దాన్ని చేయాలంటే రాష్ట్ర ప్రజలు అంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకో విషయం, మొన్న కడపలో DDRC మీటింగ్ జరిగింది. DDRC అంటే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ. అక్కడ వచ్చేసి ఈయన గారి ప్రియ తమ్ముడు వచ్చేసి అవినాష్ రెడ్డి అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలంట, దీని మీద స్టాండ్ చెప్పాలంట. అసలు ఆ మీటింగ్ ఏంది, మీరు మాట్లాడేది ఏంది? మీకు జిల్లా అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎవరంగా ఈ రకంగా మాట్లాడతారా? అదే అని ఇన్ఛార్జి మంత్రి కానీ కలెక్టర్ను రాయలసీమ ఎత్తిపోతల దాని మీద స్టాండ్ చెప్పమంటాడు. అది స్టాండ్ చెప్పాల్సింది మీ అన్న అసెంబ్లీకి వస్తే అది ముఖ్యమంత్రి గారు జలవనరుల శాఖ మంత్రులు చెప్తారు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు. కానీ మీకు అక్కడికి వచ్చి ఒక జిల్లాకు సంబంధించిన దాంట్లో మీరు రాయలసీమ అది అంటే ఏ సమస్య ఎక్కడ ప్రస్తావించాలనో తెలియకుండా ఊరికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిన దాన్ని ఆ సమావేశాన్ని అల్లరబట్టేయాలనే ఉద్దేశంతో వచ్చి ఆ సమావేశాన్ని బహిష్కరించిపోతారు. ఏమంటే నాకాడ లోపలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నేను బయట ఉండి చూస్తూ ఉన్నాయి. ఇదంతా నాకు అవకాశం ఉంటే నేను కూడా తీవ్రంగా ఖండించి చేసేవాడిని. అట్లా వీళ్ళు ప్రతి దాన్ని కూడా వాస్తవంగా ఈరోజు వాళ్ళు ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకం అది ఇదని ఆ రోజు చెప్పినది మన ముఖ్యమంత్రి గారు గతంలోనే ముచ్చుమరి దగ్గర స్టార్ట్ చేసి వీళ్ళు చెప్పే లెవెల్ కన్నా ఇంకా కింది లెవెల్ నుంచే మనం HNSSకు డ్రా చేసే పరిస్థితి ఉంది. కానీ అదే కనుక కంటిన్యూ చేస్తే ఏదైతే అమరావతి కంటిన్యూ చేస్తే ఎల్లకాలము చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందనే దురుద్దేశంతో అమరావతిని ఎట్లా నాశనం చేశామో అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి నాశనం వస్తుందని ఇంకో చోట పెట్టి దానికి నీకు అది లేక అనుమతులు తెచ్చుకునే కెపాసిటీ లేక ఇంకోటి లేక ఒక మంచి అవకాశాన్ని అయితే నువ్వు 100% చెడగొట్టావు. ఇంకా మాట్లాడతాడు ఏందో క్రెడిట్ చోరీ. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్నే చోరీ చేసి రాష్ట్రాన్నే లూటీ చేసిన వ్యక్తి ఈరోజు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడతాడు. తర్వాత రిషికొండలో నువ్వు కట్టిన ప్యాలెస్ మీద ఉండే శ్రద్ధ 50% ఉన్నా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడూ కంప్లీట్ అయ్యేది. దాన్ని కూడా నేనే చేశామని ఈయన క్రెడిట్ చోరీ చెప్తా మాట్లాడతాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఎట్లొచ్చింది, ఎవరి హయాంలో స్టార్ట్ అవుతుంది? నీకు ఆ రిషికొండ ప్యాలెస్ మీద ఉండే శ్రద్ధలో 50% చేసినా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అయ్యేది. అప్పుల గురించి మాట్లాడతావు. అసలు అప్పులు లిక్కర్ మీద 20 ఏళ్ళ తర్వాత వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తి నువ్వు ఈరోజు అప్పుల గురించి మాట్లాడతావు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. నేను చివరిగా ఈ మీడియా సందర్భంగా మిమ్మల్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తాను. నిజంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ అది చూసి మీ గగ్గోలు పెట్టి మీరు కానీ ఆ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒత్తిడి చేసి ఒప్పించినామనేటికంటే ఈరోజు పోలవరం మల్లన్న సాగర్ కూడా మీరు ఎందుకు ఒప్పించలేకపోయినారు, ఎందుకు సుప్రీంకోర్టుకు పోయినారు? ఈ చిన్న లాజిక్ ఎవరు మిస్ కావద్దండి. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలని కూడా కోరుకుంటా ఉన్నా.